హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే నేను దాని వర్సెస్ దీని వర్సెస్ అని చెప్పను. ఇదేంటంటే మనం ఈ మధ్యన చూస్తుంటే ఏఐ అనేది ప్రతి చోట ఉన్నది. ప్రతి జాబ్ కూడా ఏఐ తీసేసుకుంటుంది అనమాట. సో మనం ఏమంటాము, ఇంతకుముందు 2010 వరకు చూస్తే హెలికాప్టర్స్లో షూట్ చేసేవాళ్ళు. డ్రోన్ షాట్స్ అంటే పెద్ద పెద్ద మూవీస్కైనా చిన్న బడ్జెట్ అయినా ఓన్లీ హెలికాప్టర్సే వాడేవాళ్ళు. సో ఒక 10 years ముందు ఇది వచ్చాం అనుకోండి, 2020లో హెలికాప్టర్ లేదు, జాబ్ చేసే పైలట్ లేడు. ఇప్పుడు అంతా ఏంటంటే డ్రోన్తోనే షూట్ చేస్తున్నారు ఎవ్రీథింగ్. సో అట్లాగా ఏఐ అనేది ప్రతిదీ తీసేసుకుంటుంది. సో మన ఫోటోగ్రఫర్స్కి సంబంధించిన వరకు చూస్తే ఈ ఎడిటింగ్లో కూడా ఏఐ అనేది వచ్చింది. ఇది మన జాబ్స్ని తీసేది, కానీ ఇట్ విల్ మేక్ అవర్ లైఫ్ ఈజియర్ అనమాట. ఫోటోగ్రఫర్ అనేవాడిని నాకు తెలిసి ఏఐ అంత త్వరగా రీప్లేస్ చేయలేదు, బట్ ఎడిటింగ్ వరకు అయితే చేసింది. సో అదేంటి, ఎట్లా ఉన్నది, ఈజ్ ఇట్ గుడ్, మనకి నిజంగా అంత వర్త్ ఉన్నదా లేదా అనేది చూద్దాం ఈరోజు. ఓకే, సో నేను నా కంప్యూటర్లో ఉన్నాను. నా కంప్యూటర్లో ఇగోండి, దీని పేరు లూమినార్ ఏఐ. ఈ లూమినార్ ఏఐ ఎట్లా ఉన్నది అనేది చూద్దాం. సో దీంట్లో నేను ముందుగానే ఒక 4 images పెట్టుకున్నాను. ఇది తెలుసు కదా, డ్యాన్స్ మాస్టర్ యశ్వంత్ అండ్ వాళ్ళ వైఫ్ది. ఈ రెండు ఏంటంటే పోర్ట్రేట్స్కి ఎట్లా ఉపయోగపడుతున్నా అనేది చూద్దాము. అండ్ థర్డ్ పిక్చర్ వచ్చేసి ఒక మెటర్నిటీ షూట్. ఇది మెటర్నిటీ షూట్లో ఇక్కడ చూస్తే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఎలిమెంట్స్తో పాటు కలర్ కాంబినేషన్ కూడా ఓన్లీ వైట్ అండ్ బ్లూ అనేది ఉంది. స్కై బ్లూ కలర్లో ఉన్నది, క్లౌడ్స్ వైట్ కలర్లో ఉన్నాయి, అండ్ ఇక్కడ వాల్ వైట్లో ఉన్నది, డోర్స్ అన్నీ బ్లూలో ఉన్నాయి. అండ్ మన ఏమంటాం, బ్యూటిఫుల్ మదర్ కూడా, షీఈ్ ఆల్సో వేరింగ్ ఏ వైట్ డ్రెస్ అండ్ ఆవిడ ఫెయిర్గా ఉన్నారు. సో కలర్ కాంట్రాస్ట్ చూస్తే బ్లూ అండ్ వైట్ ప్రతిదీ ఉన్నది. అండ్ ఈ పిక్చర్ చూస్తే దీంట్లో ఎక్కువ ఏమంటాము, బ్యాక్గ్రౌండ్లో చాలా అనవసరమైనవి ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద లైట్ విచ్ ఐ యూస్. లైటింగ్తో సహా ఈ కేబుల్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం ఏఐలో చేయొచ్చా లేదా అనేది చూద్దాం. ఏఐ అంటే సింపుల్గా మనము, సో ఫస్ట్ ఇమేజ్కి వద్దాం. ఫస్ట్ ఇమేజ్కి వస్తే మనకి ఇక్కడ 3 ఏమంటాము సజెషన్స్ వచ్చాయన్నమాట ఫర్ దిస్ ఫోటో అని. సో ఫర్ దిస్ ఫోటో చూస్తే ఇన్ఫ్లుయెన్సర్ ఉంది, ఎక్స్పెరిమెంటల్ ఉంది, ఫిల్మాటిక్ ఉన్నది. సో ఈ మూడిట్లో చూద్దాము ఎట్లా వాడి టెంప్లెట్స్ అనమాట ఇవి. సో లెట్స్ గో విత్ నైట్ హాక్. యా, ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ, బాగుంది. కోజీ డెన్, ఇది కూడా బాగుంది. ఇదంతా కాదు, వావ్, ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. అంటే వీటన్నిటికి కూడా నేను ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే ప్రతిదాన్ని ట్వీక్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఒక 10 minutes అన్న పట్టేదేమో లైట్ రూమ్లో. జస్ట్ విత్ ఫ్యూ క్లిక్స్ ఇంత బాగుంది అంటే చాలా బాగున్నట్టు. లుక్ ఎట్ దిస్, ఇట్ ఈస్ రియల్లీ నైస్. మేబీ మరీ ఎక్కువ కాదు, కొంచెం దీన్ని తగ్గిద్దాం. యా బాగానే ఉన్నది. కొంతమంది ఫోటోగ్రాఫర్స్కి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అండ్ వీటిలో మొత్తం మనం ఓన్గా చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కలర్ ఉంది కదా, ఈ కలర్స్ అన్నిటిని కూడా మనము మార్చుకోవచ్చు. దీంట్లో వాడిచ్చిన ప్రీసెట్ అనే కాదు, ఆ ప్రీసెట్లో ప్రతిదీ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట, ఎవ్రీథింగ్. స్కై, నాకు తెలిసి స్కై లేదు దీంట్లో. ఆర్గ్యుమెంట్ రియాలిటీ కూడా ఏం పెట్టుకోలేదు మనము. సన్ రేస్ లేవు. గ్లో ఉందా? గ్లో కూడా లేదు. ఫేస్ మీద లైట్ ఉన్నది. అండ్ దీనిలో కొంచెం ఫేస్ని స్లిమ్ కూడా చేసుకోవచ్చు. చూద్దాం. సో లెట్స్ సీ బిఫోర్ అండ్ ఆఫ్టర్. బిఫోర్ ఆఫ్టర్ పక్కన పెడదాం. ఇంకా ఇదన్నమాట డిఫరెన్స్. అండ్ బాడీని కూడా మనము సన్నం చేయొచ్చు, లేదంటే లావు చేయొచ్చు. చూపిస్తాను ఆగండి. ఇప్పుడు ఈయన లావు ఉన్నాడు, ఇప్పుడు సన్నం అయ్యాడు. అండ్ బెస్ట్ పార్ట్ ఈజ్, ఇప్పుడు నేను ఇంత స్లిమ్ చేసినప్పుడు యూజువలీ వాటి పక్కనున్న వీటిలో తెలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం కూడా ఫోటో మార్ఫింగ్లో చేసినప్పుడు అక్కడ పక్కన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇట్లా దగ్గర అయిపోతాయి.
అటువంటిది దీంట్లో అంతేం తెలియట్లేదు. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. గుడ్, నైస్. సో ఇట్లా చేసుకోవచ్చు. లెట్స్ గెట్ బ్యాక్ టు టెంప్లెట్స్. సో ఈ టెంప్లెట్స్లో ఎక్స్పెరిమెంటల్కి వెళ్ళాము. ఎక్స్పెరిమెంటల్ అన్నీ నాకు నచ్చాయి. అండ్ దెన్ ఫిల్మాటిక్ కలెక్షన్ యా, ఇది కూడా ఓకే. అంటే ఈ పర్టికులర్ ఫోటోకి బాగాలేదు కానీ కొన్ని అంటే ఫిలిం లుక్ అయితే వచ్చింది. వీటన్నిటికి కూడా ఫిలిం లుక్ అనేది వచ్చింది. ఈ పర్టికులర్ దానికి అంత సెట్ అవ్వదు, అది అర్థమవుతున్నది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ఎక్స్పెరిమెంట్లో నాకు యాక్చువల్లీ ఒకటి నచ్చింది. యా ఇదేనా? ఎస్, ఇది. ఎందుకంటే ఆయన ఇటు చూస్తున్నాడు, ఇటువైపు ఇక్కడ ఈ బ్రౌన్ ఇది ఉన్నది. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్లో కూడా కొంచెం లుక్ ఉన్నది. ఇట్స్ గుడ్. సో ఇంకా ఓవరాల్గా మీకు తెలిసిందే కంపోజిషన్ కూడా ఉన్నది. అంటే అదే కంపోజ్ చేస్తుంది అనమాట మన ఇమేజ్. ఎట్లా కంపోజ్ చేస్తుందో చూద్దాం. క్లిక్ చేసా. ఓకే, నాట్ బ్యాడ్. అంటే ఇది ఈ సైడ్ ఎంత గ్యాప్ ఉన్నదో చూసుకుని ఇటు కూడా అంతే గ్యాప్ చూసుకున్నదా మరేంటో తెలియదు. కానీ నేనైతే ఫస్ట్ లైన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదనే చూస్తాను. యా ఇప్పుడు అది కరెక్ట్గా పెట్టేసింది. యూ కెన్ సీ పైన లైన్ కానీ ఈ లైన్స్ కానీ ఇవి కానీ కరెక్ట్గా ఉన్నాయి. సో హవెవర్ హ్యాండ్స్ దగ్గర అయితే నేను కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను. సో గ్యాప్ ఇవ్వచ్చు. సో యా, ఎస్. సో యా, ఇట్లా బాగుంది. ఓకే, ఎంటర్ ప్రెస్ చేసా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ సిమెట్రీలో ఉన్నది ఇమేజ్. అండ్ ఆల్సో కరెక్ట్గా ఉన్నదన్నమాట. యా, దిస్ ఈస్ గుడ్. ఐ థింక్ నాకు ఇది సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. లోకల్ మాస్కింగ్ కానీ ఇలాంటివి కూడా అవసరం లేదు నాకు తెలిసి. యా, లెట్స్ గెట్ బ్యాక్ టు అనదర్ వన్. సో ఈ పర్టికులర్ది అమ్మాయి కాబట్టి స్కిన్ చాలా 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 మార్చుకోవాలి. సో లెట్స్ సీ ఎట్లాంటి చేంజెస్ చేస్తాము దీనికి. సో మోనోక్రోమ్ అంటే తెలుసు కదా, బ్లాక్ అండ్ వైట్ సజెస్ట్ చేస్తుంది. ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇట్స్ గుడ్. ఓకే, యా, ఓవరాల్గా గుడ్. యాక్చువల్లీ బాగుంది, మంచిగా ఉన్నది. బట్ మన ఇండియన్ కండిషన్స్లో మనం ఇంత నీట్గా రెడీ అయినప్పుడు బ్లాక్ అండ్ వైట్లో దాన్ని తీసి పడేయలేము. సో కలర్సే పెడదాం. యా, లైట్ వాష్ బాగుంది. యాక్చువల్లీ ఈ లైట్ వాష్ అనేది బాగుంది. చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్కి కలర్ఫుల్గా ఉన్నది. అండ్ ఆల్సో ఆమె ఫేస్లో ఏమంటాం చూడండి. యా, చిన్న ఇంపర్ఫెక్షన్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి. సో లెట్స్ గో అండ్ దీన్ని ఎడిటింగ్ చేద్దాం. లెట్స్ గో టు ఎడిటింగ్. వావ్, సారీ, నేనేదో కొట్టినట్టు ఉన్నాను. లైట్ వాష్. యా, ఓకే. యా, టూల్స్కి వెళ్ళాక ఐ థింక్ లైట్లో నాకు తెలిసి షాడోస్ కొంచెం డార్క్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అదే దాన్ని ఇటు కాకుండా. యా, బ్లాక్స్ అయితే 100% నాకు తెలిసి కొంచెం బ్లాక్ చేయాలి, ఎందుకంటే తన హెయిర్ మరీ డల్ అయిపోతుంది. యా, వైట్ కొంచెం పెంచుకోవచ్చు. అండ్ యా, డీటెయిల్స్ యాక్చువల్లీ నేను ఇప్పుడు డీటెయిల్స్ షార్ప్ కొట్టాను అనుకో, ఇమేజ్ అంతా అవ్వట్లేదు. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ అబ్జర్వ్, అంతా అవ్వట్లేదు. ఏవైతే షార్ప్గా ఉంటే బాగుంటాయో, అంటే ఐస్ కానీ ఈ నెక్లెస్ కానీ ఇలాంటివే షార్ప్ అవుతున్నాయి. చూడండి కావాలంటే. అండ్ నెక్స్ట్ యా, లైక్ 2-3 క్లిక్స్లోనే చూడండి. ఇట్ ఈస్ మచ్ బ్యూటిఫుల్. యాక్చువల్లీ బాగుంది. యా, స్కిన్ అనుకున్నాం కదా, స్కిన్కి వెళ్దాం ఇప్పుడు. ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సన్ రేస్ అంట, అదంట, ఇదంట, ఇవన్నీ మనము వాడపోవచ్చు. బట్ లెట్స్ సీ
నేనైతే కొంచెం గ్లో ఇద్దాం అనుకుంటున్నాను ఈమె స్కిన్కి. గ్లో ఈజ్ ఓకే, నాకు అంత అవసరం లేదు. ఓకే, లెట్స్ గో విత్ ద ఫేస్ లైట్ కొడుతున్నాను. ఓన్లీ ఫేస్ మీద లైట్ వచ్చింది చూడండి. ఇట్స్ నైస్. స్లిమ్ ఫేస్. స్లిమ్ అవుతా వస్తుంది ఆవిడ ఫేస్. మరి ఇంత స్లిమ్ అయితే బాగాలేదు, కానీ మేబీ కొంచెం స్లిమ్ చేద్దాం. ఓకే, ఐస్ని కూడా మనం చేయొచ్చు. బట్ ఈ పర్టికులర్ ఫోటోలో చూస్తే ఆవిడ డైరెక్ట్గా చూడట్లేదు కాబట్టి మనం ఏం చేయలేము. డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా రిమూవల్ ఉన్నది. నాకు తెలిసి అవసరం లేదు, ఎందుకంటే మేకప్లోనే చాలా వరకు బాగా వచ్చేసింది. సో ఏమీ పెద్దగా ఏం చేయడానికి లేదు. అండ్ మన వైపు చూడట్లేదు కాబట్టి మనం ఏం చేయలేము. సో లెట్స్ గో విత్ ద స్కిన్ సాఫ్ట్నింగ్ అనేది ఎంత అవుతున్నది అనేది చూద్దాం. సో నేను ఒక 50% కొట్టా, 48% కొట్టా. లెట్స్ సీ. యా, స్కిన్ అయితే సాఫ్ట్ అయింది. ఫోర్ హెడ్ చూడండి, ఫోర్ హెడ్ మీద ఆ టెక్స్చర్ కనిపిస్తుంది, ఇప్పుడు కనిపించట్లేదు. అండ్ అంతే చీక్స్ మీద కూడా అంతే. చీక్స్ మీద వాటి మీద స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. అండ్ షైన్ అనేది కూడా రిమూవ్ చేయొచ్చు మనం. అంటే ఇప్పుడు చీక్స్ మీద చూడండి షైన్ ఉన్నది కదా, ఆ షైన్ని రిమూవ్ చేసేయచ్చు. అదిగో, సో తగ్గిపోయింది, బాగున్నది. బాడీ షేప్ని కూడా తగ్గించచ్చు, స్లిమ్ చేయొచ్చు. యా, అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. స్లిమ్ చేయడం అట్లాంటివి. కీప్ ఇట్ లైక్ దిస్. యాక్చువల్లీ బాగున్నది, స్కిన్ అంతా కూడా బాగుంది. అండ్ ఫోటో కూడా జస్ట్ ఫ్యూ క్లిక్స్లో ఇంత డిఫరెన్స్ అనేది యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే ఒక్కొక్క ఫోటోకి నేను ఒక 15 to 20 minutes అన్నా పడుతుంది. చిన్నగా ట్వీక్ చేయడం, స్కిన్ కరెక్ట్ కలర్ వచ్చిందా లేదా అనేది చూడడం, వీటన్నిటికి టైం పడుతుంది. సో ఇప్పుడు వరకు అయితే మనము జస్ట్ ఒక టెంప్లెట్ వేసాము అండ్ దెన్ చిన్న చేంజెస్ చేసాము. దీనికైతే స్కిన్ చేసాము. ఇప్పుడు ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము. నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే ఓకే, ఫస్ట్ టెంప్లెట్ చూద్దాం. టెంప్లెట్స్లో కోజీ ఈవినింగ్ గ్లో ఈజ్ గుడ్. ఈవినింగ్ గ్లో పెట్టుకుందాం. సో మనకి ఇప్పుడు మనం ఏం చూద్దాం అనుకుంటున్నామంటే ఎన్హాన్స్ నేను నొక్కితే చూసారా, అది కాంట్రాస్ట్ లెవెల్ పెంచుతున్నది. అండ్ ఆల్సో స్కై లైక్ నేను ఏం చేయట్లేదు, నేను ఓన్లీ స్కైని మాత్రం ఎన్హాన్స్ చేస్తుంటే చాలా బాగా వచ్చేసింది. దిస్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ. ఓన్లీ ఆ పర్టికులర్ది అంటే ఇప్పుడు ఓన్లీ స్కైలో మళ్ళీ ఇంకా వేరే ఇవి కూడా ఉన్నాయి, కానీ వాటిని ఏం టచ్ చేయకుండా ఓన్లీ క్లౌడ్స్నే అది మార్పు చేసింది చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పెద్ద చేంజెస్ ఏం లేకుండా ఇంకా కొంచెం డీప్ వెళ్దాము. సో స్కైనే మార్చేయచ్చు కొన్నిసార్లు. ఈ మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం షూట్ చేసినప్పుడు స్కై అంతా ఓన్లీ బ్లూగా ఉంటుంది వితౌట్ ఎనీ క్లౌడ్స్ అనమాట. ఈ బ్లూనెస్ కూడా ఉండదు కొన్నిసార్లు. సో అలాంటి సిచ్యువేషన్లో అయితే మీరు మీ ఓన్ ఫేక్ స్కై పెట్టుకోవచ్చు. వావ్, పిక్చర్ మీద కూడా వచ్చేసింది ఇది. ఐ థింక్ వీ కెన్ చేంజ్ దట్. మనము లైట్గా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టుకున్నాం అనుకోండి. అండ్ క్లౌడ్స్ పొజిషన్ కూడా మనం మార్చుకోవచ్చు. నైస్. అంటే అంత పర్ఫెక్ట్ లేదు ఇది. మేబీ ఈ పర్టికులర్ ఫోటోకి అట్లా ఉన్నదా లేదంటే ప్రతి ఫోటోగా నాకు తెలీదు. బట్ లెట్స్ గో అండ్ ఎరేజ్. ఎందుకంటే ఓకే, సేమ్ వైట్ ఉండడం వల్ల ఇది దీన్ని కూడా స్కై అనుకుంటున్నట్టుంది. సో అలా అనుకోకుండా మనం డిలీట్ చేసేద్దాం. ఎస్. ఇంకా లైట్గా ఉంది. రేడియస్ చిన్నది చేసుకుని ఓకే. చేసేది అయితే ఇంకా పర్ఫెక్ట్ చేసేసేద్దాం. మొత్తం ఎక్కడా కూడా లేకుండా చేసేసి
అప్పుడు చూద్దాము ఎంత బాగున్నదో ఇది. రైట్, ఓకే ఓకే, దాన్ని అంతా మొత్తం తీసేసాను. తీసేసాక ఇట్స్ యాక్చువల్లీ గుడ్, బాగుంది అనిపించింది నాకైతే. చూడండి, వేరే వేరే స్కైస్ పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్ బ్లూ స్కై, దీనిలో కొంచెం క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి. 3 చూసాంగా. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ఉన్నది. నైస్. సో ఏం ఎక్కువ చేంజెస్ లేకుండానే మనకి ఒక బ్యూటిఫుల్ స్కై వచ్చింది యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్. అంటే ఇంకా ఆర్గ్యుమెంట్ స్కై అంట. ఆర్గ్యుమెంట్ స్కై అంటే మనము వేరే వేరే పెట్టుకోవచ్చు. అండ్ సమ్ బర్డ్స్ ఎగిరినట్టు పెట్టుకోవచ్చు. అండ్ దాన్ని రీలైట్ చేయొచ్చు అనమాట. అంటే లైక్ ఎక్కువ లైటా తక్కువ లైటా అనేది చూసుకొని చేయొచ్చు. అండ్ ఇట్లా ఇన్ని పెట్టుకోవాలా లేదంటే తక్కువ పెట్టుకోవాలా అనేది చూసుకుని చేయొచ్చు. సబ్ టు అస్, కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేసేయచ్చు. ఇంకా వేరే వేరే ఉన్నాయి, క్లౌడ్స్ ఉన్నాయి, వేరియస్ క్లౌడ్స్. అంటే ఒక మేబీ పర్టికులర్ ప్లేస్లో మనకి కావాలి అనుకుంటే ఆ ప్లేస్లో క్లౌడ్స్ పెట్టుకోవచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ దీస్ క్లౌడ్స్ అండ్ ఆల్. సో ఐమ్ జస్ట్ గోనా బీ లైక్ ఏం పెట్టుకోవద్దు మనం. యా, సో ఇప్పుడేమీ లేవు. ఓకే రైట్. నెక్స్ట్ అట్మాస్ఫియర్లో ఫాగ్ పెట్టుకోవచ్చు. అంటే పైన ఫాగ్ ఉన్నట్టు అట్లా పెట్టుకోవచ్చు. అండ్ దెన్ లైక్ యూ గెట్ ది ఐడియా. మనం ఏమన్నా చేసుకోవచ్చు. సింప్లీ స్పీకింగ్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ వచ్చినట్టు పెట్టుకుందాం అనుకోండి, పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మూల నుంచి సన్ పడింది ఇట్లా పెట్టుకోవచ్చు, లేదా ఇట్లాగా. అండ్ అబ్జర్వ్ చేశారా, అది లైక్ ఇక్కడ నుంచి వేరేలా పడుతుంది అండ్ ఇక్కడి నుంచి వేరేలా పడుతుంది. అకార్డింగ్ టు ద లైట్ అది మార్చుకుంటుంది అన్నమాట. అంటే మనం ఏ యాంగిల్లో పెడుతున్నామో దాని ప్రకారం అది లైట్ మార్చుకుంటుంది. సో ఇట్లాంటి చేంజెస్ అన్నీ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అదైతే ఆఫ్ చేసేసాను. అండ్ ఫేస్ అండ్ బాడీ ఇదంతా మీకు తెలుసు, ఇందాక చేసాము. సో ఇంత లాంగ్ పిక్చర్ కాబట్టి దానికి అంత ఫేస్ అండ్ స్కిన్ అంతా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. సో నెక్స్ట్ ఫోటోకి వెళ్ళిపోదాం. ఈ పర్టికులర్ ఫోటోలో ఈ పర్టికులర్ ఫోటోలో ఏమన్నా డిలీట్ చేసే ఉన్నాయా? ఉన్నాయి, బట్ ఈ ఫోటోలో చూద్దాం. సో ఈ ఫోటోలో అయితే మెయిన్గా మనము ఇప్పుడు ఇట్లాంటి ఇవి ఉన్నాయి. నేను వాడిన లైట్ ఉన్నది అండ్ దెన్ దీస్ వైర్స్ ఉన్నాయి. వైర్స్ ఇవన్నీ కూడా మనము దీంట్లో తీయచ్చు, ఏది లైట్ రూమ్లో తీయచ్చు. బట్ లైట్ రూమ్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే అంత బ్యూటిఫుల్గా ఏమీ రాలేదు. సో లెట్స్ ట్రై ఇన్ దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఇదే వైర్ నాకు తెలిసి షాడోలో కూడా పడి ఉంటుంది. కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తాం, పైన స్కై మీద చేస్తారు కానీ కింద ఉన్న వాటర్లో చేయరు. సో పైన బాగున్నా కూడా ఇక్కడ బాగోదు. ఓకే, డిలీట్ చేసేసాను. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. నైస్. అసలు ఏం లేదు ఇక్కడ. ఓకే, ఇంకొకటి చేద్దాం. ఈ పర్టికులర్ ఉన్నది కదా, నా యొక్క సాఫ్ట్ బాక్స్ని డిలీట్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని ఎరేజ్ చేసేస్తున్నా. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. ఓకే, నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. దీన్ని కొంచెం ఇంకా ఇలా చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. నైస్. సో ఇప్పుడు అంటే లైక్ మీరు అంత క్లోజప్లో చూస్తున్నారు కాబట్టి తెలుస్తుంది, కానీ ఇంత వైడ్లో అంతేం తెలియట్లేదు. అండ్ ఆబ్వియస్లీ కింద కూడా తీసేసేద్దాము. ఎరేజ్ టూల్ తీసుకుని విల్ జస్ట్ ఎరేజ్ దిస్ పార్ట్ అండ్ సీ హౌ ఇట్ ఈస్. ఫైన్. అసలు అక్కడ లేనట్టే ఉన్నది అసలు.
వెరీ నైస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం స్కైని మారుద్దాం. స్కై, బ్లూ స్కై పెట్టుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఫోటోకి చూసారా మీరు, ఇందాక ఫోటోలోకి చూస్తే ఈ పైన ఈ వాల్ సీట్లోకి వచ్చేసింది అది ఎక్కువ లైట్, ఎందుకంటే అది వైట్గా ఉండేసరికి అది కూడా స్కై అనుకున్నది. బట్ ఈ పర్టికులర్ దాంట్లో అట్లా దేని మీద వెళ్ళలేదు, అబ్జర్వ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్, ఇట్ ఈస్ గుడ్. నాకైతే నచ్చింది. నేను ఇది ఒరిజినల్ ఫోటో నాకు ఇలా డైరెక్ట్గా చూపిస్తే నిజంగానే స్కై ఉందేమో అనుకునేవాడేమో నేను. బట్ లెట్స్ ట్వీక్ ఇట్ అ లిటిల్. మరీ ఒరిజినల్గా అనిపించేటట్టు, అంటే ఎటువంటి క్రిటిక్ అయినా, నాకు తెలిసి ఎటువంటి క్రిటిక్ అయినా ఇట్లాంటివి చూపిస్తే యూ విల్ బీ ఫైన్. లెట్స్ సీ బ్రైట్ బ్లూ అంట. బ్రైట్ బ్లూ కూడా బాగానే ఉంది. డ్రమాటిక్, లెట్స్ సీ హౌ డ్రమాటిక్ ఇట్ ఈస్. Dramatic sky is also good, not bad. Let's try the third one. Third one is okay. మంచి వర్షం పడేటట్టు అయితే అలాంటి లుక్ ఉన్నది. డ్రమాటిక్ సన్సెట్. వావ్, ఈ సన్సెట్ అయితే ఎక్కడో సమ్వేర్ ఎల్స్ అన్నట్టు ఉన్నది. ఇక్కడ అయితే ఫోటో తీసినట్టు లేదు. ఓకే, సెకండ్ వన్ అంత బాగాలేదు. థర్డ్ వన్ ఈజ్ గుడ్. డ్రమాటిక్ sunset 3 is good. I like the third one. And fifth కూడా బాగుంది. ఫిఫ్త్ చాలా మినిమలిస్టిక్గా ఉంది. వావ్, this is good. I can go ahead with 6 or 5. 5 బాగుంది, 6 బాగుంది, అండ్ 1 అయితే చాలా బాగుంది. బట్ కొంచెం ఆర్టిఫిషియల్ అన్నట్టు అర్థమవుతున్నది కాబట్టి 1తో వెళ్ళము. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టేస్ట్. మన ఇష్టం అనమాట, మనం ఎట్లా ఫోటోని చూపిద్దాం అనుకుంటున్నాము అని చెప్పి. ఇప్పుడు మీకు ఏమన్నా మినిమలిస్టిక్గా, అంటే చిన్న డిఫరెన్స్లోనే అయిపోవాలి, ఏమీ అంత తెలియకుండా అనుకుంటే ఇది వెళ్ళొచ్చు. లేదు కొంచెం 7కి వెళ్ళామనుకో, 7 ఇంకా కొంచెం బాగుంది. చూద్దాం. ఇంకా దీంట్లో అడ్వాన్స్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సో క్లోజ్ గ్యాప్స్, అంటే ఈ ఎడ్జెస్లో ఏమన్నా ఉంటే దాన్ని ఇంకా కొంచెం క్లియర్గా చేస్తుంది. సో లోకల్ స్కై ఉన్నది, అండ్ దెన్ స్కై డీఫోకస్. ఇది మరి క్లోజప్స్ తీసినప్పుడు 85mm అట్లాగా దానికి వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఏమీ అవుట్ ఆఫ్ ఫోకస్ చేయొద్దు. ఎక్స్పోజర్ కూడా తగ్గించుకోవచ్చు కావాలనుకుంటే, లేదంటే ఫుల్ పెట్టుకోవచ్చు. ఇట్స్ యాక్చువల్లీ గుడ్. ఓవరాల్గా మనకి చాలా వరకు వాళ్ళు ఇచ్చారనమాట, మనం ఎలా చేసుకోవాలి అనుకుంటే. చూడండి, రీలైట్స్కి సీన్లో మరి కిందకి వెళ్తే అది ఈ పార్ట్ని కూడా అది స్కై అనుకుంటుంది. బట్ ఆ పార్ట్ కాదు కాబట్టి మనం జస్ట్ కింద పెట్టేసేద్దాం. అండ్ ఇదిగోండి, ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, అది మన ఇష్టం అబ్బా, ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. ఇట్లాంటిది ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఏమన్నా అయితే మనం డిలీట్ చేసేసుకోవచ్చు. ఏమున్నది, ఎప్పుడైనా సబ్జెక్ట్ మీద రాకూడదు కాబట్టి కంప్లీట్గా సబ్జెక్ట్ని ఎరేజ్ చేసేసుకోవడమే చాలా మంచి పని. ఓకే, ఇట్ ఈస్ గుడ్. ఓవరాల్గా చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ నాకైతే నచ్చింది. సో ఇట్లాంటివన్నీ మార్చుకోవచ్చు. మేబీ లెట్స్ సీ. ఇందాక నాకు సన్ రైజ్, అంటే వెనకాల నుంచి ఏమన్నా సన్ రైజ్ పడినట్టు పెట్టడానికి ట్రై చేస్తాను నేను, ఎందుకంటే ఇక్కడి నుంచి కదా సన్సెట్. లెట్స్ సీ. వావ్, ఇట్ ఈస్ గుడ్. ఓవరాల్గా అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ పెడదాం. తక్కువ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఓవరాల్ లుక్, లెంత్ ఎంత లైట్ కావాలనేది కూడా మనం చూసుకోవచ్చు. చూడండి, ఇంతే అండ్ ఇంత మన ఇష్టం అనమాట. మేబీ ఇంత సరిపోతుంది నాకు తెలిసి. పెనట్రేషన్ ఎక్కువ వెళ్ళాలా తక్కువ వెళ్ళాలా ఇది కూడా చూసుకోవచ్చు. సన్ సెట్టింగ్స్, రేడియస్, ఎంత రేడియస్ వెళ్ళాలనేది చూసుకోవచ్చు. గ్లో రేడియస్ చూసుకోవచ్చు. సన్ గ్లో అమౌంట్ ఎంత అనేది చూసుకోవచ్చు. రే సెట్టింగ్స్, ఎన్ని రేస్ పడాలనేది కూడా చూసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, ఇంక ఇదైతే 100 రేస్ ఉన్నాయి. దిస్ ఇస్ నైస్ యాక్చువల్లీ. దిస్ ఇస్ రియల్లీ నైస్.
చలో నేనైతే దీన్ని అమౌంట్ చాలా తగ్గించి జస్ట్ కొంచెం ఏదో ఉన్నదంటే ఉన్నదన్నట్టు పెడతాను. ఎందుకంటే అది దట్ ఈస్ మై టైప్ ఆఫ్ ఎడిటింగ్. నాకు మరీ ఎక్కువ గ్రాండ్గా అవసరం లేదు, కానీ జస్ట్ మినిమలిస్టిక్గా కొంచెం ఉంటే నాకు నచ్చుద్ది. సో ఇట్లా పెట్టుకున్నాను. ఓవరాల్గా దిస్ ఈజ్ గుడ్. దిస్ ఏఐ ఈజ్ రియలీ నైస్. మంచిగా అనిపించింది నాకు. నా ఎడిటింగ్ని కొంచెం ఈజీ అయితే చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇదే చేయాలనుకుంటే నేను లైట్ రూమ్లో ఎడిటింగ్ చేసుకుని తర్వాత ఫోటోషాప్కి వెళ్ళి ఇంత చేయాల్సి వచ్చేది. సో ఇటువంటిది ఏమీ కాకుండా దీనిలోనే నేను ఈజీగా చేసేయగలిగాను అంటే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, లెట్స్ ఎక్స్పోర్ట్ దెమ్. సెలెక్ట్ చేసా, ఎక్స్పోర్ట్, డెస్క్టాప్ మీద పెడదాం. ఓకే, లైట్ రూమ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్లోగానే ఉన్నది అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఇది M1 Mac వాడుతున్నాను. M1 Macలో లైట్ రూమ్ అయితే చాలా ఫాస్ట్ ఉన్నది. ఓకే, దిస్ ఈజ్ నైస్. చూడండి, స్కై కానీ అంతా కూడా చాలా బాగుంది. ఓవరాల్గా అంతా బాగుంది. మీకేమీ తేడా ఏమనిపించట్లేదు. లుక్ ఎట్ ద డీటెయిల్స్ కానీ ఫేస్ కానీ అంతా కూడా బాగుంది. సో విల్ ఐ రికమెండ్ దిస్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఓవర్ లైట్ రూమ్ ఆర్ ఫోటోషాప్ అంటే, మీకు ఒకవేళ చేసుకోవాలి అని ఉన్నది, మీ చేతిలో టైం ఉన్నది అంటే దీనికన్నా బెటర్ రిజల్ట్ అయితే డెఫినెట్గా ఫోటోషాప్లో చేయొచ్చు. అదైతే నో డౌట్ ఇన్ ఇట్. బట్ ఏంటంటే దీనికన్నా ఎంత బెటర్ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ బెటర్ ఉంటుంది అంటే ఇది ఓన్లీ 20% బాగున్నది, దాంట్లో 80% ఉంటుందా అంటే అంత డిఫరెన్స్ అయితే లేదు. నా అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ ఐ థింక్ దిస్ ఈజ్ 75% బెటర్. అండ్ ఫోటోషాప్లో మీరు 90% బెటర్ చేయొచ్చు అనమాట. సో ఆ 20% మీకు ఇంపార్టెంటా కాదా? ఈ 20% అనేది మేబీ ఒక ½ an hour పని చేస్తే వస్తుంది. బట్ దీంట్లో అయితే జస్ట్ విత్ ద క్లిక్స్ 10 minutesలో అయిపోతున్నది. సో మీ చేతిలో టైం ఉన్నది అంటే మీరు ఫోటోషాపే వాడండి. టైం లేదు, మనకి కొంచెం ఫాస్ట్గా వచ్చేసేయాలి, రిజల్ట్ లైక్ ఆల్మోస్ట్ ది బెస్ట్ కన్నా కొంచెం తక్కువైనా దాని దగ్గరలో అవుతున్నది అనుకుంటే మీరు ఇది వాడుకోండి, ఈ సాఫ్ట్వేర్ వాడుకోండి. అండ్ వీళ్ళు నాకేమీ హౌ డు యూ సే, దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ వీడియో. నేను ప్రత్యేకంగా వాడతాను కాబట్టి మీతో షేర్ చేసుకుందాము, హౌ గుడ్ ఇట్ ఈజ్ అనేది చెప్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో, నా ఓన్గా చేసుకున్నాను. సో మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై